బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 4 దశాబ్దాల పాటు సిపిఐ పార్టీలో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన నాయకుడు అయోధ్యాచారి నిన్న సూర్యాపేట జిల్లా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన భౌతిక దేహాన్ని సందర్శనార్థం మనుగూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉంచారు. ఇక ఆయన్ను కడసారి చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, రాజకీయ పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఎర్రజెండా చేతపట్టి దొరలను ఎదిరించి ఉద్యమ జీవితం ప్రారంభించిన అమరుడు కామ్రేడ్ అయోధ్య అని స్థానిక నాయకులు అన్నారు. నియోజకవర్గ పరిధిలో అయోధ్య పేరు తెలియని పల్లె లేదంటే అతిశయోక్తి లేదు. పార్టీలకు అతీతంగా అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా కన్నీటి వీడ్కోలు పలుకుతూ ముందుకు సాగారు. అయోధ్య గారు సూర్యాపేట దగ్గర ఆయన అయోధ్య గారు ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ప్రమాదవశాత్తు సూర్యాపేట దగ్గర ఆయన చనిపోవడం జరిగింది. ఆయన నాకు 1995 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఇద్దరం కలిసి ఒక 23 ఏళ్ళు సుదీర్ఘంగా పనిచేసాం. అనేక పోరాటాల్లో కలిసి కూడా పనిచేసాం. అనేక పేదల పట్ల, పేదల సమస్యల పట్ల ఆయన స్పందన వేరే రకంగా ఉండేది. ఆయన ఎట్లా అంటే ఎక్కడైతే భూస్వాములు, భూజ్వాలు లేకపోతే పెట్టుబడిదారులు ఎక్కడ ఉంటారో అక్కడ కొద్దిగా ఆయన దానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు. దాంట్లో అనేక ఇబ్బందులు కూడా పడి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఆయన అకాల మరణం కమ్యూనిస్ట్ పార్టీకి కానీ ఆ కుటుంబం కానీ తీరని లోటు. అందుకని చెప్పి ఆయన భౌతిక గాయాన్ని అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ అయోధ్య గారి మరణం ఈ ప్రాంత ప్రజలకి మనుగూరు, పినపాక, లేదా బూర్గంపాడు కానీ, వేలేరుపాడు కానీ, కుక్కునూరు కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఆయన తిరిగి చూసేవారు. అసరాపేట కానీ ఆయనకి ఈ ప్రాంత ప్రజలతోటి అనేక సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా ఇవాళ ఆయన్ని చనిపోవడం అనేది దురదృష్టకరంగా భావిస్తారు.